ఓకే అండి, మళ్ళీ వస్తాను. లక్ష్మీనారాయణ గారు, సో ఈ వాటర్ అనేది చాలా సెన్సిటివ్ విషయం. అటు రెండు రాష్ట్రాలకు నీటి అవసరం ఎంతైనా ఉంది, రెండిటికి కూడా అంతే సమానమైన హక్కులు ఉన్నాయి. అయితే ఇప్పుడు నీది అంటే నీది అనే ఇట్లా కొట్టుకోకుండా జస్ట్ ఒక ప్రాజెక్ట్ ద్వారా రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోవడానికి ఏమైనా వెసులుబాటు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకేమైనా ఇతర ప్లాన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు అసలు తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు అంశాలపై జరిగింది. అంటే ప్రత్యేకంగా తెలంగాణ అనేది గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో వాటా పొందడం లేదని తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. వాస్తవంగా కృష్ణా జలాల్లో కూడా తెలంగాణ వాటా పొందడం లేదు. వివక్షత అంటే జల వివక్షత అంటే కృష్ణా జలాల వివక్షతనే. కృష్ణా జలాల్లో నీటి వాటా తెలంగాణ ఉండకపోవడం వలన ఏంటంటే సౌత్ తెలంగాణ ఇప్పుడు కరువు కాటకాలతో మహబూబ్నగర్ జిల్లా, వలస జిల్లా, నల్గొండ జిల్లా, కోరాడ్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ఇవన్నీ వెనుకబడి ఉన్నాయి. తెలంగాణకు రావాల్సిన వాటా కృష్ణా జలాల్లో పొందడం లేదు. ఎందుకంటే తెలంగాణ కూడా కృష్ణా జలాల్లో కూడా 68.5% పరివాహక ప్రాంతం ఉంది. ఆంధ్ర కంబైండ్ ఆంధ్ర ఉంటే కలిసి 31% ఉంది అంతే. అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. తెలంగాణకు 811 టీఎంసీలు నికర జలాల్లో తెలంగాణ అంతా 299, 518 టీఎంసీలు ఆంధ్ర ఉపయోగించుకుంటుంది. అక్కడ అన్యాయం ఉంది. పైగా బనకచెర్ల అంటే ఏంటి, పోతిరెడ్డిపాడుకి లింక్ చేయడమే చాలా మందికి తెలుసుకోవాలి. గోదావరి నీళ్లను మళ్ళీ పోతిరెడ్డిపాడుకి లింక్ చేయడము, పోతిరెడ్డిపాడే అన్యాయం అక్కడ. ఎందుకంటే అన్యాయంగా శ్రీశైలం జలాలను తరలించకపోతున్నారు. అక్కడ రాయలసీమలో వినియోగం ఎంత పెట్టుకుంటే తెలుసా మేడం? 478 టీఎంసీల వినియోగం పెట్టున్నారు. అక్కడ రాయలసీమలో కావేరీలో దొరికి అది పెన్నాలో దొరికే నీళ్లు 98 టీఎంసీలే. 98 టీఎంసీలు దొరికే చోట 478 టీఎంసీల వినియోగం పెట్టుకున్నారు. అక్కడ 40,91,000 ఆయకట్టు ఉన్నది రాయలసీమలో. అంటే అక్రమంగా ఇతర ప్రాంతాల నుంచి తరలించుకోకపోవడం అనే దురాక్రమమే ఇది. ఎట్లా ఇది న్యాయం అవుతుంది? తెలంగాణ వాటా తెలంగాణ వాడుకోవాలా లేదా? నువ్వు నదీలనే మలపడం అంటే, ఇతర ప్లేసులకు, ఇతర నదులకు మలపడం అంటే ఆంధ్ర వల్ల ఇది పందికొక్కు సిద్ధాంతం అంటారు. దీన్ని నీటి దురాక్రమణ అంటారు. తెలంగాణ ఏం పోవాలి? ఇప్పుడు ఉత్తర తెలంగాణ అనేక జిల్లాలు వెనుకబడి ఉంది. నల్గొండ జిల్లా ఎందుకంటే ఫ్లోరైడ్ ప్రాంతం జిల్లా, తర్వాత మహబూబ్నగర్ జిల్లా, వలస జిల్లా, రంగారెడ్డి జిల్లా ఇవన్నీ వెనుకబడి ఉన్నాయి. జనాభా పరంగా చూసుకున్నా, సాగునీటి పరంగా చూసుకున్నా చాలా వెనుకబడి ఉంది. తెలంగాణ వచ్చడానికి 69-27% ఇరిగేషన్ తెలంగాణ ఆంధ్రాలో ఉంటే ఇక్కడ ఓన్లీ 27% ఉన్నది. 1956 చూసుకున్నా కూడా 10% తెలంగాణ ఇరిగేషన్ ఉంటే 30% ఆంధ్రాలో ఉన్నది. మరి ఇరిగేషన్ ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందా? అంటే సాగునీటి రంగంలో అభివృద్ధి కావాలి, ఇక్కడ కరువు ప్రాంతాలు వెళ్ళిపోవాలి, ఇక్కడ దుర్భిక్ష ప్రాంతాలు కూడా బాగుపడాలి కదా. మేము గోదావరి జలాల నీళ్లు కనుక్కపోతాము, కృష్ణా నీళ్లు తగ్గపోతాము, కృష్ణాని కూడా అధికంగా పోతిరెడ్డిపాడు విస్తరించి తీసుకుపోతాము. ఇటు గోదావరి నీళ్లు మళ్ళీ కృష్ణాకు వెళ్తాము, పోతిరెడ్డిపాడు వెళ్తాము. అంటే ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం ఆంధ్ర వాళ్ళకు? ఎందుకంటే మీ యొక్క ప్రాంతం ఎంత, మీ యొక్క వాటా ఎంత? తెలంగాణ ఎగువ మీద ఉంది, తెలంగాణ వాటా ఏ పరిస్థితుంది? తెలంగాణ కృష్ణా మీద 63% రావాలి, వాళ్ళు మొత్తం 31%, గోదావరిలో 80% రాలేదు. అసలు తెలంగాణ ఇప్పుడు యాక్చువల్ చూస్తే గోదావరి మీద స్వతంత్రం రాకముందే వాళ్ళు సరళతర్ కాటన్ బ్యారేజ్ ద్వారా వాళ్ళ వాటా వాళ్ళు వాడుకుంటుండ్రు. ఇప్పటికే పోలవరంకు అలాట్ చేసిన నీళ్లు తెలంగాణే. అప్పటికే 500 టీఎంసీలు 18 టీఎంసీలు అయినాయి. వాళ్ళకు వాస్తవానికి రావాలా 310 టీఎంసీలు ఆంధ్ర వాళ్ళు. ఇప్పటికీ పోలవరం కింద 300 టీఎంసీలు, సరళతర్ కాటన్ కింద 200 టీఎంసీలు, 518 టీఎంసీలు మించి వాళ్ళు వాడకూడదు. ఇంకా మేము బనకచెర్ల ద్వారా అంటే పోలవరం నుంచి తనకపోతామంటే ఎట్లా న్యాయం అవుతుంది? ఇది తెలంగాణ పరిస్థితి ఏం కావాలి? ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని ఆపవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ అవసరమైతే ఇరు రాష్ట్ర ముఖ్య అపెక్స్ కమిటీ కాల్ఫర్ చేసి ఈ బనకచెర్ల, పోలవరం బనకచెర్ల అంటే పోతిరెడ్డిపాడు లింక్ చేయడం అనేది ఆపవలసిన అవసరం ఉంది. ఉద్యమం అంతా పోతిరెడ్డిపాడు మీద జరిగింది, పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగింది. మద్రాస్ పేరు మీద నీళ్లు తీసుకుపోయి ఆయకట్టును డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ఎన్ని గేట్లు, 4 గేట్లు ఉంటే అప్పుడు ఎన్టీ రామారావు వస్తే 14 గేట్లు అది వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. మళ్ళీ 10 గేట్లు అదనంగా పెంచిండు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా సంగమేశ్వర రాయలసీమ లిఫ్ట్ స్కీము దాదాపు శ్రీశైలం నదినే వాళ్ళు మరలించుకుపోయే పరిస్థితి చేసుకున్నారు. సమాఖ్య పాలనలో 365 టీఎంసీల స్టోరేజ్లు కట్టుకున్నారండి వాళ్ళు. సమాఖ్య పాలన బడ్జెట్ తోని రాయలసీమలో. మరి తెలంగాణను ఎందుకు ఇంత నిర్వీర్యం చేయడం జరుగుతుంది సాగునీటి పరంగా? ఖచ్చితంగా ఇది అన్యాయమే. ఎందుకంటే ఆపవలసిన అవసరం ఉంది. ఇంత అత్యాశ ఉండకూడదు ఆంధ్ర వాళ్ళకు, పనికొక సిద్ధాంతం ఉండకూడదు, మేమే బాగుపడాలని ఉండకూడదు.
తెలంగాణ ఇక్కడ బాగుపడాలి. తెలంగాణ ఎగువ రాష్ట్రంలో ఉంది నది మీద, ఎగువ ఉన్న ఇక్కడ రూపకాన్ని పోవాలి కదా. నీటిని ఖచ్చితంగా మరి ఈ అవకాశం ఇవ్వకుండా మేము కింద ప్రాజెక్టులు కట్టుకుంటాము, నదిలో పోయే నీళ్ళు మలుపుకుంటాం అంటే ఎవరు పెడతారు? నదిలో పోయే నీళ్లు కలుపుతావు అంటే నదిలో పోయే చోట నువ్వు మలుపుకపో. పోలవరం నుంచి ఎట్లా తీసుకుపోతావు? ధవళేశ్వరం తర్వాత నదిలో పోయే ప్రాంతం నుంచి మలుచుకపో, నువ్వు సముద్రంలో పోయే ప్రాంతం నుంచి మలుపుకపో. ఒక ప్రాజెక్ట్ నుంచి అక్కడ స్థిరీకరంగా ఉన్న దాని నుంచి ఎట్లా తీసుకుపోతావు? పోలవరం నుంచి పోతరేనిపాడు అంటే మనకచ్చర్లకు ఎట్లా పోతరేనిపాడు లింక్ చేస్తావు? తప్పు కదా ఇది. తెలంగాణకి ఎన్ని విధాల అన్యాయాలు జరిగినాయి. అన్యాయాలు జరిగిందని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా నీటి వినియోగంలో తెలంగాణ సామర్థ్యం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చాలా తప్పు చేసిండు. ఓకే అండి, ఓకే అండి లక్ష్మీనారాయణ గారు, మళ్ళీ వస్తాను. ఎస్ రమేష్ గారు, సో